బెంగాల్ రాజకీయాలు హాట్గా మారుతున్నాయి. ఎన్నికలకు ముందు టీఎంసీ, బీజేపీ నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. మరోసారి అధికారంలోకి రావాలని మమతా బెనర్జీ సర్వశక్తిలో ఒడ్డుతుంటే తృణమూల్ పాలనకు చెక్ పెట్టాలని బీజేపీ శ్రమిస్తోంది. ఇన్నాళ్లు బీజేపీకి మద్దతుగా ఉన్న గూర్ఖా జన్ముక్తి మోర్చా మమతకు మద్దతు ప్రకటించడం బెంగాల్ పాలిటిక్స్లో కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు బీజేపీకి మద్దతుగా నిలిచిన గూర్ఖా జన్ముక్తి మోర్చా బిమల్ గురుంగ్ వర్గం ప్లేట్ ఫిరాయించింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి మద్దతు ప్రకటిస్తామని ఆ పార్టీ నేత రోషన్ గిరి ప్రకటించడం కలకలం రేపుతోంది. బీజేపీ కేవలం వాగ్దానాలకే పరిమితమైందని, 2009 నుంచి 2020 వరకు తమకిచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు అనేది గూర్ఖా జన్ముక్తి మోర్చా ఆరోపణ. ప్రత్యేక రాష్ట్రం కోసం తాము ఇన్నాళ్లు వేచి చూశామని, ఇక ఓపిక నశించి మమతా బెనర్జీకి మద్దతిస్తున్నామని ప్రకటించడం కొత్త చర్చకు తెరలేపింది. 2009 సాధారణ ఎన్నికల్లో డార్జిలింగ్ లోక్సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థి జస్వంత్ సింగ్కు గురుంగ్ మద్దతిచ్చారు. ఆ ఎన్నికల్లో సింగ్ గెలిచినా ఎన్డీఏ ఓడిపోవడంతో ప్రత్యేక గూర్ఖాలాండ్ ఆశలు ఆవిరయ్యాయి. అదే సమయంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. దాంతో గురుంగ్ వర్గం హింసాకాండకి దిగడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని 2011లో గూర్ఖా జన్ముక్తి మోర్చాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ జీటీఏ పేరిట పాక్షిక స్వయంపాలన వ్యవస్థ ఏర్పాటైంది. కానీ మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితులు మారిపోయాయి. ఓ దశలో మమతా ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ గూర్ఖా జన్ముక్తి మోర్చా హింసకు దిగడంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అల్లర్లకు బాధ్యుడిగా గురుంగ్ను గుర్తించి కేసులు నమోదు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అప్పటి మళ్లీ కనిపించలేదు. కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల వేళ అకస్మాత్తుగా తెరపైకొచ్చి తాము మమతా బెనర్జీకి మద్దతిస్తామని ప్రకటించడంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వచ్చే ఏడాది మేలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 294 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ను ఓడించి విజయకేతనం ఎగురవేయాలని బీజేపీ పట్టుదలగా ఉంది. అయితే బెంగాల్లో మరోసారి పట్టు సాధించి బీజేపీ ఆశలకు గండి కొట్టాలని మమతా బెనర్జీ ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. అటు బీజేపీ, ఇటు మమతా మధ్య ఎప్పటినుంచో మాటల యుద్ధం కొనసాగుతోంది. మధ్యలో పలుమార్లు మమతా బెనర్జీ తీరుపై గవర్నర్ జగదీప్ ధన్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే మమతను బలం నిరూపించుకోవాలని గవర్నర్ కోరే అవకాశం ఉందని బీజేపీ ఎంపీ సుమిత్రా ఖాన్ ప్రకటించడం సంచలనం రేపుతోంది. మమతకు పూర్తి మెజార్టీ ఉన్నా బలం నిరూపించుకోవాలని ఎందుకు కోరుతారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొద్ది నెలలుగా మమతా బెనర్జీ, గవర్నర్ ధన్కర్ మధ్య సత్సంబంధాలు లేవు. పలు అంశాల్లో మమతతో ధన్కర్ విభేదిస్తున్నారు. రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వాన్ని ధన్కర్ నడుపుతున్నారు అంటూ మమత గతంలో విమర్శించగా, రాజ్భవన్పై నిఘా పెట్టారు అంటూ మమత సర్కారుపై ఇటీవల గవర్నర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బెంగాల్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అదే సమయంలో గూర్ఖా జన్ముక్తి మోర్చా మమతకు మద్దతు ప్రకటించడం కొత్త సమీకరణాలకు తెరలేపే అవకాశం ఉంది. 2019 లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో 18 సీట్లు గెలుచుకోవడం ద్వారా మమత సర్కార్కు బీజేపీ సవాల్ విసిరింది. అదే ఊపుతో 2021 అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పావులు కదుపుతోంది. ఇటీవలి కాలంలో పలువురు తృణమూల్ కాంగ్రెస్ నేతలు బీజేపీ గూటికి చేరుతుండడం పార్టీలో భరోసాను పెంచుతోంది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను టీఎంసీ 211 సీట్లు గెలుచుకోగా బీజేపీ కేవలం 3 సీట్లే గెలుచుకుంది. కానీ 2019 లోక్సభ ఎన్నికల నాటికి సీన్ మారింది. సుమారు 120 శాసనసభ స్థానాల పరిధిలో బీజేపీ ఉనికి చాటుకుంది. అందుకే బీజేపీ బెంగాల్పై కన్నేసి పావులు కదుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గూర్ఖా జన్ముక్తి మోర్చా మమతకు మద్దతివ్వడం రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.